జ్ఞానులైనను గొప్ప వంశము వారైనను పిలువబడలేదు గాని దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని. జాగ్రత్తగా వినండి, ఇక్కడ లోకములు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మొదటిది వెర్రి వారిని ఎన్నుకున్నాడు. రెండవది బలవంతులు సిగ్గుపరచు బలహీనైన వారిని ఎన్నుకున్నాడు. మూడవది నీచులైన వారిని. నాలుగవది తృణీకరించబడిన వారిని. ఐదవది ఎన్నిక లేని వారిని. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏ వాక్యం చెప్పాలి అనుకున్నప్పుడు నేను పొద్దున్నే కారులో 5 గంటలకే మేము రాజమండ్రి వెళ్ళాం. పంగిడి మన సంపద గారు వాళ్ళ అమ్మగారు ప్రభు నన్ను నిద్రించారు. అయితే మరి వాళ్ళేం ఫోన్ చేశారు, సార్ మనకి ఎప్పుడు మంచిగా అక్కడ ఆయన విదేశాలు నన్ను తీసుకెళ్తుంటాడు. మరి వాళ్ళ అమ్మగారు చనిపోయింది తెలియపరిచారు. మరి వాళ్ళ పాప కూడా ఫోన్ చేశారు, మరి మీరు తప్పకుండా రావాలి ఇట్లా. మరి సంపత్ అంకుల్ గారు చెప్పాను, వాళ్ళ అన్నయ్య కూతురు కూడా చెప్పారు. సరే, వాళ్ళ సంపత్ గారు కూతురు కూడా ఫోన్లో మాట్లాడారు. సరే అలాగైనా వెళ్ళాలని పొద్దున్నే మేము మరి ఎట్లా ఈ ఫెలోషిప్ అయ్యి వెళ్ళామనుకో ఆమె చూడలేము, కార్యక్రమం అయిపోద్ది. సరే ఒక పని చేద్దాం అనుకున్నా. 5 గంటలకే లేచి, ఫుల్ మంచు అయినా సరే 5 గంటలకే లేచి రాజమండ్రి పంగిడి వెళ్ళి అక్కడ వాళ్ళకి ప్రార్థన చేసి మళ్ళీ దేవుడు క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చాడు 10ంటికి. పొద్దున్న 5 గంటలు లేచి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి మళ్ళీ ఇక్కడ ఈ ఫెలోషిప్ అందుకునేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కారులో మేమిద్దరమే వెళ్ళాం. మంచు భయంకరంగా ఉంది, చాలా అసలు ఏం కనిపించట్లే. అయినా దేవుడు కాపాడి క్షేమంగా తీసుకుని వెళ్ళొచ్చాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ కొరింథీ పత్రిక రాస్తూ లోకములో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరిని పిలుచుకున్నాడండి? ప్రైజ్. ఫస్ట్ పాయింట్ ఏముంది? వెర్రి వారిని. మనం పెద్ద జ్ఞానవంతుల్లో లేకపోతే ధనవంతుల్లో వాళ్ళనిలా కాదు, వెర్రి వారిని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏదో ఒక లోపం వాళ్ళలో. చూడండి, మనకు ఫస్ట్ దీనికి ఉదాహరణగా మనకి మోషే కనిపిస్తుంది. మోషే నోటి మాంద్యం, నాలుక మందం, మోషే నత్తివాడు. మోషే మాట్లాడాలంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని ఎన్నుకున్నాడు అంటున్నాడు? వెర్రివారిని. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో తీయండి. 3వ అధ్యాయంలో 1 నుంచి చదివితే అక్కడ ఏమనుంది? అయ్యా మీ ఇద్దరు మీరు చదవండి. మేపుచుండగా వచ్చెను ఆయను కాలిపోలేదు. అప్పుడు మోషే చూచదు అనుకోలేదు. దానిని చూచుటకు చూచెను. మోషే మోషే అని పిలిచాడు. జాగ్రత్త వినండి. మోషే, నా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, నీవి వెళ్ళి వాళ్ళని రక్షించాలి. మోషే అంటాడు, ఇదంతా చదివితయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడని, నా వల్ల ఏమవుతుంది, నేను చూస్తే నాలుక మందం అయ్యా, నత్తివాడిని అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే, మానవునికి నోరిచ్చింది ఎవరు? ప్రైజ్ ది లార్డ్. నేనే కదా. మోగవాణిగా చేసింది నేనే కదా. చెవిటి వాణిగా చేసింది నేనే కదా. భయపడద్దు, నువ్వు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అదే 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, మానవునికి నోరిచ్చింది నేను కాదా, వెళ్ళు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డారు, కొన్నిసార్లు మనం అనుకుంటాం సేవకు వస్తున్నామంటే మేము ఎలా బ్రతకాలి, మా కుటుంబం ఎలా పోషించబడాలి, మేము ఎలా బతకాలి, మేము పేదవాడు. ఎప్పుడు మనం బలహీనంగా ఉండొద్దు. కొన్నిసార్లు మనలో ఇలాంటి మాటలు వస్తాయి. మోషే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, మోషే ఇక తన లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. నాకు ఈ లోపం ఉందయ్యా, నేను మాట్లాడలేనయ్యా. దేవుడు ఏమన్నాడు? జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? వెర్రి వారిని. ఆమేన్. హల్లెలూయా. నేను చిన్నప్పుడు అసలు ఇల్లు, ప్రార్థన, స్కూల్ తప్ప నాకు తెలియదు రెండో ప్రపంచం. అందరూ ఏమో తిరగమని తిరిగితే తిడతారు. ఆ ఫ్రెండ్తో తిరగదు, ఏళ్ళ ఫ్రెండ్తో తిరిగి. మా ఇంట్లో ఏమో అందరితో స్నేహం చేయి అంటారు. నేను ఎవరితో స్నేహం చేయను. మా నాన్న అనుకున్నాడు, మా అబ్బాయి ఎలాగా పిచ్చోడు అవుతాడేమో, ఎప్పుడు చదువు చదువు అంటాడు, లేకపోతే ప్రార్థన అంటాడు. ఇదే ప్రార్థన, ఇంట్లో కూర్చుంటే ఏదో దేవుని ఆత్మని అంటాడు. వద్దని బయటకు లాక్కొచ్చేవాడు, తలుపులు వేసుకుని ఊరుకునేవాళ్ళు కాదు. హల్లెలూయా. ఒకరోజు మా నాన్న నిన్ను చూసేది నేనే అన్న. మా నాన్న అన్నాడు, నువ్వు బతికితే చాలయ్యా అన్నాడు. హల్లెలూయా.
ఏమంటున్నాడు, నువ్వు బతికితే చాలయ్యా, నా పెద్ద కొడుకు ఎలాగ బతుకుతాడు, నా చిన్న కొడుకే ఎట్లా బతుకుతాడో ఏంటో, పిచ్చోడు ఎలా బతుకుతాడు ఏం తెలియదు పాపం, అమాయకుడు అనుకో. నేను అన్నాను, నేను చూసేది నేనన్నా. ప్రైజ్ ద లార్డ్. నేను సేవలోకి వచ్చిన తర్వాత మా అన్నయ్య డబ్బులు ఇస్తుంటే 50 రూపాయలు, నువ్వు నాకు అక్కర్లా, నువ్వు ఇచ్చేయి, నా చిన్న కొడుకు 500 ఇస్తాడు, నువ్వు 50 రూపాయలు అని. నేను ఫ్లైట్ ఎక్కుతుండే మా నాన్న పెద్దగా ఇచ్చాడు. ఎలా బతుకుతాడు అనుకున్న నా కొడుకు ఈ రోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహిమపరచుదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నేనున్నాను కదా మోషే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీ తోడై ఉంటా, నీ నోటికి నోరుగా నేను ఉంటా, ఏమి మాట్లాడాలో ఏం పలకాలో తోడుగా ఉంటా. ప్రైజ్ ది లార్డ్. చూసేవా, నత్తివాడు నాలుక మందం కలిగిన మోషే 20 లక్షల పైన జన సమూహం నడిపించడానికి నాయకుడు అయ్యాడండి. ఈ రోజు ఈ మధ్యాహ్నములు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ సేవలందరినీ. ఒక్కొక్కరిని కదిలిస్తే ప్రైజ్ ది లార్డ్, ఒక్కొక్కరు ఉన్న ఆ యొక్క అభిషేకం వరాలు బయటకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను వాడుకుంటా. ప్రైజ్ ది లార్డ్. నీ నోటికి నోరుగా ఉంటా. దేవునికి మహిమ. యేసయ్య ఇక్కడ మనందరికి ఆయన నోటికి నోరుగా ఉండి వాడుకుంటున్నాడు. ప్రభుకి మహిమ కలుగునుగా. ఏం మాట్లాడాలో, రాజభోగాలు, ఎంతో ఐశ్వర్యం, చక్కగా ఏమనుకోండి, ఐగుప్తు ఐశ్వర్యం నాకు అక్కర్లా, ఆ ధనం అక్క, ఐగుప్తు సుఖాలు నాకు అక్కర్లా. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఆయన ముందుకెళ్ళాడు. ఎప్పుడు దేవుని పిలుపుని అందుకున్న తర్వాత. ఈరోజు చాలా మంది ఉద్యోగాలు మానేసి ఉద్యోగాలు కూడా ఏం చేసి సేవకు వస్తున్నారు. సేవకు వచ్చి సమర్పించుకు కొంతమంది అంటారు, నేను దేవుని కోసం అన్ని విడిచిపెట్టా, నాకేంటి బాధలు. ఇక వచ్చిన తర్వాత ఎన్ని గుర్తు చేసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవ అంటే సావే. యేసయ్య కొరకు మనం ఏదైనా అనుభవించాల్సిందే. హల్లెలూయా. ఏమ్మా, కష్టమైన పాట మాత్రం పాడతాం. ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చి ఏడు ప్రభు నాకేనా అంటాం. అమ్మా అవునా? ఎన్ని బాధలు వచ్చినా హల్లెలూయా పాట పాడుతూ ఉంటావు కదా. ఎన్ని బాధలు వచ్చినా ఒట్టిదే. బాధలు రాగానే మన అవ్వకులాగా అన్నం. ఆయన ఏమన్నాడు, అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనులను పట్ట పైరుకు రాకపోయినను, సాలలో పశువు లేకపోయినా దేవుని యందు ఆనందిస్తా. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. అంతే. ఈరోజు దేవుళ్ళు అలా ఆనందించాలి సేవకులం. మన ఆనందాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు కనుక దేవుడు మరొక స్టెప్ నేను ముందుకెళ్ళేలా చేస్తాను. హల్లెలూయా. దేవుడు నన్ను బాలుడిగా ఉన్నప్పుడే పిలిచాడు. నాకు తెలియదు, అప్పుడు కాలేజీకి వెళ్ళి వచ్చా. చిన్నప్పుడు నేను సండే స్కూల్లో మా సండే స్కూల్ టీచరు నన్ను చిన్న బైబిల్ ఇచ్చి క్రొత్త నిబంధన 5వ తరగతిలో, బాబు నువ్వు ఎట్లా మరి బైబిల్ చదువు అంటే, బైబిల్ బాగా చదివాడు చక్కగా తెలుగు. అందుకని ఎక్కడికి వెళ్ళినా నన్నే పిలిచాడు బైబిల్ చదవడానికి. అలా 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 దేవుడు నన్ను 7వ తరగతిలో వాక్యం చెప్పడం నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ప్రభు నాకు స్వరం, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆయన స్వరం నేను విన్నా. ప్రైజ్ ది లార్డ్. నా కుమారుడా, అనేక మందిని మార్చాలి, రాకడికి సిద్ధపడాలి, సిద్ధపరచు. ఆ స్వరం ఒక గంట సేపు దాకా నా చెవి నొప్పి వచ్చేసింది. ఇక ఇంట్లో నేను నిలవలేకపోయా. లెటర్ రాసేసాను, అమ్మా నాకు లెటర్ రాస్తే నన్ను క్షమించండి, నేను సేవకి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ఆ స్వరం నాకు వినబడిపోతే, ఆయన పిలవపోతే ఎక్కడికి వెళ్ళాలి? అసలు ట్రైనింగ్ ఉంటుందని తెలియదు, సేవ అంటే తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి? చిలకలూరిపేట తప్ప రెండోది నాకు ఏం తెలిసేది కాదు. అసలు ట్రైన్ కూడా తెలియదు అప్పటికి నాకు. ట్రైన్ ఎక్కడం అంటే, అవునా ట్రైన్ ఉంటుందా అని ఎప్పుడు ఎక్కలేదండి. మా జాన్ బాషా గారు అని ఆయనను అయ్యా మరి ఒకసారి ట్రైన్ ఎక్కించాను. ఇసుగు పుట్టే ట్రైన్లు ఎక్కించాను. ప్రభు ఈ ట్రైన్ ఇసుగు పుడుతుంది, ఒక్కసారి ఫ్లైట్ ఎక్కించవచ్చు కానీ ఇప్పుడు ఫ్లైట్ ఇసుగు పుట్టేటైతే ఎక్కిస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు? ఆమేన్. హల్లెలూయా. ప్రకటనలతో తిరిగి చెప్పండి, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఫ్లైట్ ఎంతండి ఆయనకి, ఒక ఆప్ట్రైల్ అన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. ఫ్లైట్ ఎక్కాలన్నా చెప్పడం కోరిక, ఆయన ఎక్కించేస్తాడు. ఆమేన్. ప్రభుకే మహిమ కలుగును గాక. అది లోకములో ఎవరిని ఎన్నుకున్నాడట? ఫస్ట్ పాయింట్ చూస్తే వెర్రివారిని. ఈ లోపం మోసే కూడా ఒక లోపం ఉంది. ఏం లోపము? నాలుక నత్తి. ఎవరికి అర్థమైతే మాట్లాడి నత్తి ఆయన ద్వారా దేవుడు ఎంత సేవ చేయించాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడితే అద్భుతాలు. ప్రభుకే మహిమ కలుగును గాక. మోషే, నదివాడైన మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే శక్తి దేవుడు ఇచ్చాడండి.
ప్రభుకు మహిమ కలుగును గాక. మన కొద్ది మందితో తల ప్రాణం తోక్కొత్తది. అవునా? 20 లక్షల మంది 20 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఓ పిల్ల జల్ల స్త్రీ లెక్కెత్తే 30-40 కూడా అని అంటారు. లెక్క లేక ప్రైజ్ లార్డ్. అలాంటిది చూడండి, ఎంత ఇది ఇన్ని లక్షల మందిని ఎలా మెయింటైన్ చేస్తుంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కాస్త 100 మందికి అన్నం వండాలంటే ఒక అమ్మ మొక్క పడలేదట. ఒక అమ్మ నాకు గొంతు మొక్కే వచ్చిందట, ఇంకొక తోక వచ్చిందట. హల్లెలూయా. అంతమందిని అప్పటికి వాడు కూడా మోసే వేసి అడిగారు, మోసే ఈ ఎన్నడూ సావటానికి మమ్మల్ని తీసుకొచ్చారు, నోరు సై తప్పినాయి అయ్యా, మొక్కలే అన్న. ఏ దేవా, వీళ్ళతో ఎంతకాలం పడాలయ్యా. హల్లెలూయా. అలాంటి మోసే మళ్ళీ కాసేపేమో వాళ్ళని నేను తుడిసేస్తానంటే, వద్దు ప్రభా వాళ్ళని చంపేయొద్దయ్యని మోసే మళ్ళీ బతిలాడాడు. వాళ్ళని చంపేసేటైతే జీవగ్రంథం నా పేరే తీసేయాలి. హల్లెలూయా. అంటే మోసే వాళ్ళు ఎంత ప్రేమించారో చూడండి. మోసే ఒక గొప్ప లీడర్. ఈరోజు అటువంటి నాయకత్వంలో దేవుడు మనం నడిపించదు గాక. నమ్మితే గట్టిగా చెప్పడు గొప్ప రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్య వాడుకొనును గాక. చెప్పండి, నేను ఎర్రివారిని నాకు ఈ ఘనత ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఆయన దృష్టిలో ఏ పాటి వాడినయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఎవరిని ఎన్నుకున్నాడట? బలహీనులు. మనం అందరూ కొంతమంది అనుకుంటారు నేను బలవంతుడని. ఒక్క జ్వరం వస్తే చాలు నీ బలహీనత ఏమ్మా నాకు తిరుగులేదనుకుంటారు. ఒక్క దోమ కుట్టినందుకే అలెగ్జాండర్ గారు తిరుగులే రాజ్యాన్ని జయించాడు. గ్రీకు వీరుడు అని పేరు తెచ్చుకున్నాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ అని పేరు. హల్లెలూయా. అతి చిన్న వయసులోనే ప్రైజ్ ది లార్డ్ రాజ్యాన్ని జయించాడండి. కానీ ఒక దోమను జయించలేకపోయాడు. అయ్యో చూడండి, అది ఎంత అనుకుంటా తెలివి. కొత్తసారి నాకేమిటండి, నాకేం తక్కువ అనుకుంటా. అంతే ఒక్కొక్క ఏంటో మంచంలో ఉండి కూడా నేను లేతేనంటాడు. ఒక్కొక్కడు మంచంలో నేను లేతే చెప్తాను. అడ్రోడ్ ఒక ఆగుంటే ఆమె కాళ్ళు పడింది ఉండట్టు జనాలు అంటే నేను లెగితే చెప్తానండి. ఇంకా వేడేసిద్దాడ. హల్లెలూయా. ఏమండి ఈ మట్టి దేహానికి ఇంత పవరు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం వాక్యంలో న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం. మనలో బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యత ఉండి కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను బలహీనుడను. హల్లెలూయా. ఈరోజు మనం బలహీనులం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రక్కనతో తిరిగి చెప్పండి, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడివి. నీలో మంచి బలం ఉన్నది. అమ్మే బూస్ట్ తాగితే వచ్చిందా ఈ బలం? బోర్నవిట తాగితే వచ్చిందా? కొంతమంది అంటారు అయ్యా, నన్ను కూడా అంటారు కొద్దిగా జ్యూసులు తాగు, బూస్ట్ తాగు. బూస్ట్ కన్నా బోర్నవిట కన్నా జ్యూసుల కన్నా బలమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడు, అంత శక్తి సామర్థ్యత ఉండి అమ్మో విద్యాన్ని భయపడి దాక్కుంటున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అంతే, సాతానుకు భయపడిపోతుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు దేవుని వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు. అవునా? ఆ యేసయ్య అన్నాడు నడు, పేతురు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ తొందర ఎక్కువ కదా, కొంచెం సేపు నడిచాడు. ఈలోపు గాలి అమ్మో అంతే ఒకసారి. ఇప్పుడు దాకా అన్నాడు నీకులాగా నడవాలి ప్రభు అన్నాడు. ప్రభు అన్నాడు సరే బాబు నీకు శక్తిని ఇచ్చాను, సామర్థ్యత ఇచ్చాను, నడు అన్నాడు. అసలు ఆయనే చెప్తే ఇంకేంటండి, వడ్డించేవాడు మన పక్కన ఉన్నారు, మనకు భయం ఎందుకు? నువ్వు ఆ చివరు ఉండదు, మొక్కలు వస్తాయి. మాదొక సహోదరు నన్ను అంటే ఫంక్షన్ ఫుల్గా జనం వెనకాల నిలబడ్డారు. నేను అన్నాను ఏంటమ్మా కుర్చీ నిలబడ్డారంటే అవ్వడం అయ్యగారు ఎక్కడ నిలబడి మీకేంటి, మీరు ఎక్కడ ఉన్నా మీ దగ్గర కొత్త కదా, మీకు స్పెషల్గా ఉంటుంది కదా అయ్యగారు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వడ్డించి ఆయన మనకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఎప్పుడంటే మనలో సామర్థ్యత తెలియక నేను బలహీనుడేమో, నేను బలహీనుడు అందుకే నా సేవ అభివృద్ధి అవ్వట్లేదేమో, నాకే వరాలు లేవేమో, ఈ సేవ ఎలా అనుకుంటాం. గిద్యోనులో సామర్థ్యత ఉన్నది, శక్తి ఉన్నది, అన్నీ ఉండి కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా? అమ్మో నా వల్ల కాదు, నేను గెలవలేను, ఎట్లా ఈ విద్యను ఓడించలేను. వెంటనే దేవుడు తన దూతను పంపించి ప్రైజ్ ది లార్డ్. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 12వ వచనములు 6:12 చదవండి. యెహోవా దూత అతనికి కనబడి ఏ బలహీనుడా అన్నాడా? ఏమన్నారు? మనం ఏం చేస్తాం, కొంతమందిని బలహీన పరిచేస్తాం. పేషెంట్ దగ్గరికి వెళ్ళామనుకో, వాడు కొంతకాలం బాగా బతు, మనం ఏంటమ్మా అయ్యో నిన్న బాగా ఉన్నావుగా, ఈయన అంత తిక్కిపోయావు అంటే నిజంగా డౌట్ వస్తుంది.
మా సంఘంలో కూడా వస్తారు దుర్గమ్మ గారు, అయ్యారు తగ్గిపోతున్నారు అయ్యా, షుగర్ ఏముందన్న టెస్ట్ చేయించుకుని కావాలంటే నేను డబ్బులు ఇస్తానయ్యా. ఇంటికెళ్ళి కానీ ఇదో డౌట్ పట్టుకుంది నాకు, షుగర్ ఉందా, ఏం షుగర్ అంత ఏంది, షుగర్ అంత ఏంది. హల్లెలూయా. చూడు మనిషి అలాంటి బలహీనం, ప్రైజ్ అలాడ్, అవునా కదా. ఎప్పుడు ఒకరు ఎంకరేజ్గా ఉండాలి. ఆమేన్. డిస్కరేజ్ చేయకూడదు. మనం సేవలో కూడా నీకేం పర్లేదు చేయగలం వెళ్ళు అంటే వాడు చేస్తారు. నేను స్విమ్మింగ్ పూల్ ఈతకి వెళ్ళా, ఎందుకంటే ఆ ఈత ఒకసారి అమలాపురం కాలువ కొట్టుకుపోయానని ఇక్కడ నేర్చుకుందాం వెళ్ళా. ఇక్కడికి వెళ్తే అమలాపురంలో సగటు ఎలా జరిగిందో తెలుసా. మాతో ట్రైనింగ్ అయ్యే స్టూడెంట్ ఒక అన్నయ్య అన్నాడు, తమ్ముడు ఇక్కడ ఈత ఈ కాలువలో స్నానం చేద్దాం. నాకు రాదు అన్నయ్య అన్న. వట్టి పిరిగోడా ఉంటారా, నేనున్నాను కానీ లోపలికి వెళ్ళి కాళ్ళు వణుకుతుంది. మరి అన్నయ్య కాళ్ళు వణుకుతున్నాయి అన్న. ఏం కాచి అన్నాడు. ఈ లోపు కొట్టుకొని వెళ్ళిపోతాను. రక్షించండి అంటే ఈ లోపు ఒక బ్రిడ్జి అది పట్టుకున్నాను. ఆయన గబగబా వేసేసుకుని నా దగ్గరికి వచ్చి, మోషే నా ఈపు మీద ఎక్కన్నాడు. ఈ కంగారులు ఏం చేయాలి తెలియక మేడ మీద ఎక్కాయి. ఎక్కిరి మళ్ళీ నీళ్ళలో పడేసాడు నది. మళ్ళీ కొంచెం దూరం కొట్టుకుపోయి అలాగే మళ్ళీ బ్రిడ్జి పట్టుకున్నా. ఈ లోపు ఇంకో పాస్ట్ గారు నన్ను రక్షిద్దామని దూకాడు పాపం. ఆయన టవల్ కట్టుకుని ఉన్నాడు, ఉన్న పడని దూకాడు. ఆయనకి ఈత రాదట. ఆయన సగం దూరం కొట్టిపోయి నీళ్లు తాగేశాడు. ఇంకేళ్ళు మొత్తం 10 మంది పాస్టర్లు దూకేసి చాలా దూరం కొట్టిపోయాడు. జుట్టు పట్టుకుని ఆయన లాక్కొచ్చే వరకు నేను ఇట్లా పట్టుకున్నా. లాక్కొచ్చి పైన పడుకోబెట్టి పట్టంతా ఒత్తేస్తున్నారు. నేను ఈయన అన్నాడు, ఈసారి మెడ మీద ఎక్కమాక, ఈ మీద లేటి పడేస్తాడు. ఎక్కుతానయ్యా ప్రభు నీ సేవ చేసుకుంటాడు కాపాడయ్యా. ఎగిరి ఇక్కడ ఎక్కా. ఇప్పుడు ఈ మీద ఎక్కితే అందరూ పైన టవల్ వేసి పైకి లాగారు. ఈ నీళ్ళు తాగిన ఆయన అన్నాడు, నువ్వు భలేవాడు అయ్యా, నిన్ను కాపాడదాం, నేను తెచ్చేవాడు కదా. నేను తోకమన్నాను నిన్ను. హల్లెలూయా. ఇది పట్టుకొని నేను ప్రైజ్ అన్నాడు. హల్లెలూయా. ఇది స్విమ్మింగ్ పూల్ నాకు ఒక సరే ఎందుకు నేను కొట్టుకుపోవాలి, ఇక్కడ నేర్చుకుందాం ఈతని. ఇక్కడికి వెళ్తే ఆయన కోచ్ గారు రఫీ గారు నేర్పించాడు. నేర్పించి ఫాస్ట్ గారు మీకు వచ్చింది డీప్లోకి వెళ్ళండి అన్నాడు. ఆ నీళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఇక్కడ దాకా ఈతున్నాం, అది ఇక్కడ పైన లోతు 12 feet ఎంత ఉంటుంది, అంత లోతు అయితే అన్నాడు. ఏదండి అన్నాడు. నేనన్నా మునుగుతానేమోనండి. మునుగుతాను. ఏం కాదండి ఏదన్నా అన్నాడు. మునుగుతానేమని నాలో ఒక భయం ఉంది. నాలో ఒక భయం, పెరుగుతాను అవిశ్వాసం. ఆ మాట నేను నిజంగా మునిగిపోయాక రక్షించంటే ఆయన దూకి ఇక్కడ ఎక్కించుకొని ఈతకొట్టి పైకి తీసుకొచ్చి, ఏంటండి మీరు పాస్టర్ గారు కదా. ఆయన ఒక ముస్లిం ఏమన్నాడు తెలుసా, మీరు యేసయ్య గురించి అంత గొప్పగా చెప్తారు, మీ తండ్రి గొప్పడు కదా, మీరు బలవంతులండి, మీకెందుకండి ఈత వచ్చిందండి, యేసయ్య నీతో ఉన్నాడండి. ఆయన ఎంకరేజ్ చేసి నాకు ధైర్యం వచ్చేసి సార్ ఈజీగా ఈదేశానండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్లో నా బలహీనత ఎప్పుడు పోయిందో తెలుసా, ఆయన నన్ను పరాక్రమం గల బలాఢ్యుడా. అయ్యో ఎలబాకది లోతు, మునిగిపోతారు సత్తారని మునిగిపోతాం. ఇక మొన్న ఇలాగే జరిగింది. ఈ వరద వచ్చినప్పుడు మా అపార్ట్మెంట్లో ఎక్కేటప్పుడు అందరూ వరద వచ్చి మా సంఘస్థులు అనుకునే బాంబే వెళ్ళాలి 2వ తారీఖు. అయ్యగారు బాంబే వెళ్ళాలి కదా, 4 టైర్లు తెచ్చి ఎక్కేసుకుని వచ్చారు. మా రవి గారు ఏమో ఈతేసుకుంటూ వచ్చాను. నన్ను వచ్చి పాపం అప్పటికి ఆయన కలిపి వచ్చేసింది. అయ్యా నేను తీసుకెళ్తాను. వచ్చేటప్పుడు ఒక అమ్మ అంది, ఎందుకయ్యా సాహసాలు చెప్తాను, చాలా లోతుంది, లేనిపోయి మునిగిపోతావు బాబా అంది. ఎదురొచ్చి ముందే అంది, ఇంకా అమ్మ అన్నావా అనుకున్నా. ఈ వెంటనే గిరి పెట్టింది. ఇంకొకటి వచ్చన్నారు, ఆయన కూడా ఎలా ఉన్నాడు, ఏమి ఎత్తేస్తారు, అంత కొట్టిపోతారు, ఎంత ఎత్త వచ్చినా మాత్రం ఎందుకయ్యా అంత సాహసాలని. 2-3 ఒక్కళ్ళంటే 3 అన్నారు. నా వాచ్మెన్కి ఎందుకు నాకు డౌట్ వచ్చి, అయ్యా కొద్దిగా రాయి అక్కడ దాకా నీకు ఈత బాగొచ్చుగా. మా రవి గారు కొంచెం దూరం ఈతేసరికి పాము చుట్టుకుంది అంటున్నాడు. ఆయన సగం దూరంలోకి అన్నాడు, అయ్యగారండి నాకు ఆయాసం వస్తుందండి అన్నాడు. ఈత రావట్లేదని మునిగిపోతుంది, భలే ఓడి పోయా, ఇద్దరిని చంపేటట్టున్నాను. ఎక్కిరి చెక్క మీద ఎక్కాడు ఆయన, అది తిరగబడిపోయింది. నేను అన్నాను, ఈ మురికి నీళ్ళు కొద్దిగా నోట్లో పడకూడదని, చెప్పులు కూడా తడవకూడదని, ఎంత భద్రంగా ఉంటే ఏకంగా లోపలికి వెళ్ళిపోయా. ఎన్ని రోజులు నూరంతగా నీడు బడ లిగుతున్నా. ప్రభా ఈ సేవకే బయలుదేరాను. ఈ లోపు వాచ్మెన్ గారు అందరూ అపార్ట్మెంట్ అందరూ వాటర్ ట్యూబ్లు వేసేసి మా ఇద్దరం లాగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఎప్పుడు మనం బలహీనమైన మాటలు మాట్లాడకూడదు. అంతేనండి, కొంతమంది బయలుదేరంగా బలహీనమైన మాటలే. వెళ్ళేవాళ్ళు ఎప్పుడు అనకూడదు. దుబాయ్ వెళ్ళేటప్పుడు కూడా మా ఏది రాణి వచ్చిందా,
అప్పుడు మా ఇంట్లో ఒక చేస్తా ఏదో చేయి దగ్గర కింద పట్టి మనం అన్నయ్య ఇప్పుడు బయలుదేరకూడదు అమ్మ పెట్టావా అనుభవం ఉంది అనుకో. ఇక బస్సు ఎక్కే దగ్గరికి బస్ స్టాండ్లోకి వెళ్ళేవాడిని. బస్ స్టాండ్ వెళ్ళంగల్లే అందరు నన్ను బస్సు ఎక్కడానికి ఇచ్చారు. బస్సు ఎక్కేటప్పుడు ఇక అది ఏసీ బస్సు ఎయిర్పోర్ట్కి. నేను అన్నాను, ఇప్పుడు కనుక యాక్సిడెంట్ అయితే అట్టాను. మా సంఘంలో కారే సీన్ గారు అన్నాడు, ఏమి లేదు గారు సుత్తితో పగల కొట్టడమే, సుత్తి ఉంటుంది పగల కొట్టి దూకటమే అన్నాడు. అదే నా పక్కన ఒక ఆయన సీటు కిటికీ పక్కన, అయ్యా కొద్దిగా మా వాడితో మాట్లాడాలని, లేదు లేదు ఇది నాదే, ఈ సీట్ నాదే, కాడి ఇవ్వాల. ఇంకెక్కి కానిచ్చి నిద్రపాటట్లా. ఏంటో ఏదో బస్సు యాక్సిడెంట్ అయిద్దేమో వాటర్ బాటిల్ ఎత్తుందంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అబ్బాయి చచ్చిపోతాడా, ఈ డౌట్లో వస్తుంది. కరెక్ట్గా సూర్యాపేట దగ్గర రాంగ్ అప్పుడు నిద్ర పడుతుందండి. ఠామ్ అంది ఒకసారి బస్సు, ఒక్కసారి యాక్సిడెంట్. అది మంచుకి వెళ్ళిపోయి డివైడర్ గుద్దింది. ఈ బస్సు అప్పచ్చిలాగా ఎదరం వాటర్ బాటిల్ ఇచ్చేపోయి రక్తం మడుగులో పడిపోయాడు. ఇద్దరేమో చచ్చిపోయారు. నా పక్కన ఆయన నా కిటికీ దగ్గర ఏమన్నాడే, తలకాయ ఎంత రక్తం వస్తుంది, ఆయన బట్టతో ఆయన. ఈ చీకట్లో నాకు తెలియట్లా, నేనే నాకేమో ఇది ఎదురు గుద్దుకొని ముక్కు వగిలి ఇక్కడ రక్తం వస్తుంది, చెమట అనుకుంటున్నా. నేను అనుకున్నాను నచ్చిపోయేది, చెప్పేదండి. తెలకాల ఒక ఆయన వచ్చి వారండిరా చెప్పపోడా మనుషులు చత్తంటే దూకయ్యాను. ఇప్పుడు వెంటనే అక్కడ సిద్ధి తీసుకెళ్ళి అందం బాగా కొట్టి ఫస్ట్ నేను దూకా. నెరవేరింది ఆ ప్రవచనం. పెళ్లికి పోతే పిల్లిని సంగ పెట్టుకున్నట్టు దిక్తే ఎలామంటే శుభం పలకమంటే కొంతమంది ఎప్పుడు ఇయ్యే, అమ్మ నా పంచదార వద్దంటే షుగర్ అంట. షుగర్ ఉందని నేను చెప్పాను నీకు, పంచదార తాగకూడదమ్మా మంచి ఒక్కొక్కడు అంతే. అయ్యా షుగర్ ఉందా, దండపాడేస్తా పాస్టర్ గారు అంటే అక్క పంచదార వద్దు లెక్క నాకంటే. ఏం షుగర్ వచ్చిందా, ఆ పాస్టర్ గారు అంటే మాలో కలిసావా, అది భార్య భర్తలకి ఇద్దరు షుగరు, నాకు లేదమ్మా. హల్లెలూయా. ఎప్పుడు బలహీనమైన మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు చూడండి, గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు, దేవునికి మహిమ కలుగును గాక. పరాక్రమ గల బలాఢ్యురాలే, ఒక గిద్యోనుడి నుంచి శక్తి నీకు ఇవ్వబోతున్నాను. గడిగడుపుకొని దేవుని మహిమపరచుదాం. ఈ మధ్యాహ్న వేళలో బలమైన మాటలు మన నోట నుండి వచ్చును గాక. సేవకులు నా వల్ల కాదనే మాట రాకూడదు, చేత కాదు నేను చేయలేను అనకూడదు. ప్రైజ్ ది లార్డ్. సావైనా పర్వాలేదు నీ సేవ చేస్తాను. అరణ్యమైన అమ్మ ఇదండి. కొంతమంది అంటే మీ సిటీలో ఉన్నారండి, మీకేంటన్నారు. పల్లెటూరు అయినా సిటీ అయినా ఎక్కడైనా దేవుడు వాడుకుంటే వాడబడతాం. ఆమె చెప్పండి, సిటీ పల్లెటూరు ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. మనం బలహీనులం కాదు. ఎప్పుడైతే గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు అంత బలం వచ్చిందండి, ఒక్క దెబ్బతో. ప్రైజ్ ది లార్డ్. మిథ్యాన్ని జయించే శక్తి దేవుడు ఇచ్చాడు. మనం ఎప్పుడైతే బలహీనం అనుకుంటామో అప్పుడే బలహీనం అయిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. పేషెంట్ దగ్గరికి వచ్చి కూడా మనం ఒక ధైర్యం చెప్పాలి. ఏం కాదమ్మ ఏం కాదు, ఇంకేం పక్కన నీళ్ళు అంటారు, 2 రోజులేనా అంట, నెల కట్టి పక్కలంట, వాడినాడే తెల్లారి టామ్ అంటాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, రెండవదిగా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు, ఎవరినండి? రెండో పాయింట్ అది, బలహీనుడైన గిద్యోను బలవంతుడిగా మార్చేశాడు. అంత గొప్ప న్యాయాధిపతిగా దేవుడు బలపరిచాడు. మూడవదిగా చూసినట్లయితే ఎవరినట, నీచులైన వారిని, దుర్మార్గులను. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చెప్తారు, మా సంఘంలో ఒక కాకినాడ నుంచి ఒక ఆయన సాక్షి చెప్పాడు, 60 మందిని చంపారు అన్నాడు. ఒక ఆమె అంటుంది, ఇలాంటి దుర్మార్గుడు ఎందుకు తెచ్చావయ్యా. ఓరి నాయన 60 మందిని చంపావా, ఎందుకయ్యా ఇంక నీకు సేవ అంట. ఆయన చంపాడు కానీ ఇప్పుడు యేసయ్య రక్తంలో కడగబడి మారాడు. హల్లెలూయా. ఇంకొక ఆయన ఇక్కడ మన డగ్లస్ పాస్టర్ గారే ఉంటారు, ఇక్కడ ఉంటారు ఉండవల్లి సెంటర్ దగ్గర, దాన్ని సీతానగరం. ఒక రోజు వచ్చి సాక్ష్యం చెప్పాడు. మా ఒక ఆయన అంటే పాలకి వెళ్తాండి, అది పాలు వ్యాను పాలు పోయి 3 గంటలకు వెళ్తున్నాడు. వీళ్ళుండి అక్కడ ఉండవల్లి సెంటర్ దగ్గర ఉంగరం రాలేదని ఏదో తెంపేశారంట, ఏలు నరికేసి ఉంగరం లాగేసుకున్నారంట. అప్పుడు అన్నారు ఆయన సాక్షి. ఇంకొక అంటుంది, గొప్పవాడివి తండ్రి, ఇంత దుర్మార్గుడు వాడు, ఇప్పుడు క్రీస్తు కొరకు మారాడు. ప్రైజ్ ది లార్డ్. సౌలు ఒకప్పుడు ఎలాంటి వాడు, దుర్మార్గుడేగా. 1 తిమోతి 1:12 ఏమంది, పూర్వం నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను. హల్లెలూయా. అలాంటి ఆయన యేసు కొరకు చివరికి తలంతా తీసేపించుకున్నాడు, గొప్ప సేవ చేశాడండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. పూర్వం మనం అలాంటి వాడు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు క్రీస్తు రక్తములో కడగబడ్డ తర్వాత నీచమైన స్థితి తీసేసి గనులుగా ఎంచుకున్నాడండి. గట్టిగా స్తోత్రం చేయాలి. హల్లెలూయా.
ఇప్పుడు నీచులంగా దుర్మార్గులం కాదు. అంతకుముందు అతని పేరు సౌలు. సౌలు బ్రతుకు అంత నీచమే. క్రైస్తవులు అంటే చంపేసేవాడు, క్రైస్తవులు అంటే లేకుండా చేయాలి. దమస్క మార్గం వెళ్తున్నాడు, ఇక అధికార పత్రాలు పుచ్చుకొని ఇక నాకు తిరుగులేదు. హల్లెలూయా. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. సౌలా సౌలా, ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నా? ఎవరయ్యను? నువ్వు హింసించుతున్న యేసును నేనే. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, అటువంటి నీచమైన స్థితిలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు క్రీస్తు కొరకు తర్వాత ఏమన్నాడు? నేను మంచి పోరాటము నా పరుగు కడముట్టించి తిని నా కొరకు విశ్వాసాన్ని కాపాడుకుని నా కొరకు ఏ కిరీటం ఉంది? ఎంత అద్భుతంగా చెప్తున్నాడు, ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. నీచమైన వ్యక్తిని కిరీటం పొందుకునే అధికారిగా దేవుడు చేశాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు ఇక్కడ ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క సాక్ష్యం ఉంటది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక గనులుగా ఉండాలి. ఇక నీతి కాదు, ఎప్పుడు కానిచ్చి ఇక ఇదే మట్టిని, ఇదే దుర్మార్గుని, ఇదే బూడిదని కాదు. ఇక అయ్యా పూర్వ నేను హింసకుడు, అయ్యా దోషకుడు అన్నాడు. ఇక అస్తమానం నేను దోషకుడు కాదు, ఇక అయిపోయింది. ప్రైజ్. ఇప్పుడు ఆయన రక్తములో కడగబడ్డావు. ఇంకా కడగబడ్డా కూడా ఒక మంది నేను పాపినయ్యా, పేడ పురుగునయ్యా, చీడ పురుగునయ్యా కాదు. ఇక గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు నేను క్రీస్తు సాక్షినయ్యా అని చెప్పాలి. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇదిగో అయ్యగారు ఈ వయసులో కూడా భారం కలిగి నా అసలు అయ్యగారు చూసి ఒకసారి అనిపించింది, నిజంగా ఆయన ఆఫ్రికాలో చేస్తారు, బోర ప్రసంగం చేస్తుంటారు. ఆఫ్రికాలో బస్సులో కూడా వెళ్ళేటప్పుడు అందరూ దయచేసి దేవుని నమ్మండి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. ప్రభు నమ్ముకోండి, మీ పాపాలు ఒప్పుకోండి అని నడి రోడ్డు మీద ఆడవాళ్ళు కూడా బైబిల్ తీసుకుని చెప్తారు. బస్సు ఎక్కుతుంటే బస్సులో ఎక్కి సువార్త ప్రకటిస్తారు. ఇంత మైక్ తీసుకుని చెప్తారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటా కూడా వచ్చి సువార్త చెప్తారండి. అసలు ఎంత డేర్గా సెంటర్లో ట్రాఫిక్ పోలీసు నిలబడే దగ్గర కూడా వెళ్ళి డియర్ ఫ్రెండ్స్ వినండి అని సువార్త చెప్తారు అక్కడ. అదే అయ్యగారు చూస్తే వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ డేరు, ఆ ధైర్యం క్రీస్తు కొరకు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడట? నీచులైన వారి, నీచుని గనుడిగా చేశాడండి. సౌలుని పౌలుగా మార్చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఇంకెవరు? నెక్స్ట్ 4వ పాయింట్, తృణీకరించబడిన వారిని. ఇది పక్కన పెట్టే మనం. ఎవరట వీళ్ళు? తృణీకరించబడిన వారు. హల్లెలూయా. దావీదును చూస్తే వాళ్ళ అన్నయ్య ఏమన్నాడు? నీకెందుకురా, నువ్వు గొర్రెలు కాసుకునేవాడి, మేమందరం యుద్ధానికి యుద్ధ వీరులం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళి ఆ గొర్రెల మంది ఏం చేసావు? దావీదు గొర్రెల మంది ఎక్కడ పడితే అక్కడ వదిలేసి రాలా, ఒక బాధ్యతగా ఒకళ్ళకి అప్పచెప్పి వచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అన్నయ్య వాళ్ళు క్యారేజీ తెస్తే ఇంకా పైన అంటున్నారు వీళ్ళు, నీకెందుకు, నీ గర్వం మాకు తెలీదా, నీ హృదయ గర్వం, నువ్వు వెళ్ళిపో. అయినా ఆయనే కాదు, అభిషేకించడానికి వచ్చిన సమూయేలు గారు కూడా ఏమనుకున్నాడు? ఇతనా, ఈ బాలుడా, ఇతడా? హల్లెలూయా. అతని ఎత్తును చూడొద్దు, అతని పైరూపం చూడవద్దు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నేను కూడా విజయవాడ సేవకు వచ్చినప్పుడు నేను జయరాజు గారు ఇద్దరం, ఒక ఆమె పాయకపురంలో కొత్తగా సేవకు వచ్చేది 96లో సేవకు వస్తే రైల్వే హాస్పిటల్ మెయింటైన్గా చేస్తుంది నర్స్ గారు. ఆమె అన్నారు, మరి అయ్యా బాబు మీ కొత్తగా పాస్టర్ గారు వచ్చారంట కదా, పాస్టర్ గారిని తీసుకురా అయ్యా ప్రార్థన చేస్తారు. వీళ్ళు అన్నారమ్మా మన సంఘానికి కొత్త పాస్టర్ గారు వాళ్ళు అన్నారు. ఆమె పాస్టర్ గారు అనుకుని రమ్మన్నారు. నేనను జయరాజు గారు వెళ్ళాం. వెళ్ళంగానే మమ్మల్ని మాకు మంచి ఇవ్వట్లా, టీ ఇవ్వట్లా, పలకరించట్లా, హడావుల్లో ఉండాలి. పాస్టర్ గారు వస్తాడు అనుకోండి, మమ్మల్ని చూడట్లా. కాసేపు ఆగండి, ఏం బాబు అయ్యగారు ఏడయ్యా కొత్తగా వచ్చారు గారు, వీళ్ళేనండి. వీళ్ళే ఏంటి ఎట్టున్నారు అంతే, అప్పుడు బక్కగా నల్లగా. ఇప్పుడు ఎలా ఉంటావు, ఇప్పుడు ఎట్టున్నావు చూడు, మీసాలు కూడా రాలే సరిగ్గా, ఇట్టున్నాం అంత. వీళ్ళేం పాస్టర్లు ఎట్టున్నావు, సరేలే ప్రార్థన చేయమని వచ్చారు. ఏంటి ప్రభా పాస్టర్లు అంటే ఇంత లావులు ఉండాలా, అయ్యగారు లాగా ఇంత పట్టేసుకుని ఉండాలా? ఇప్పుడు జనాలు పై రూపాయలు. హల్లెలూయా. మేము బయటికి వెళ్ళాం, మా సంఘ పెద్దగా దావీదు రెడ్డి గారు అని, ఆయన తెత్తున రావును అందరూ ఆయన పాస్టర్, ఆయన వందనాలు చెప్పేవాడు. హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేస్తుంటే దయ్యం పోయిందండి వాడు. అమ్మాయి ఆ వంటని పిల్లలు అనుకున్న పిడుగులే. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనుషులు పై రూపాలను చూసి ప్రేమించేవాడు ఉన్నారు, అవునా కదా? మన వస్త్రదాన్ని చూసి ప్రేమించేవాడు ఉన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ చూసినట్లయితే ఎవరిని ఎన్నుకున్నాడంటే ఆయన తృణీకరించబడి. దావీదును చూస్తే అన్నలే అన్నారు, ఈయన నువ్వేంట్రా, నువ్వు వెళ్ళిపో. ఆయన ఈయన కూడా గొల్లియాతు కూడా అన్నాడు, ఏంటి
ఇతడు నేను కుక్కనా అంటారా, కర్ర తీసుకున్న మీద కొత్తన కుక్కనా అన్నాడు. ఈ చిన్నపిల్లడికి నేనే యుద్ధం తృణీకరించాడు ఫస్ట్. ప్రైజ్లో దావీదే ఛాలెంజ్ చేస్తున్నాడు, రా యుద్ధము యెహోవాదే, నీ మాంసం కాకులకి గద్దలకి వేసేస్తాడు రా అంటున్నాడు. ఎవడరా ఈవిడ అసలు, ఈవిడ పక్షులన్నీ వేస్తారా తీసుకుని వస్తున్నాడు అనుకుని తృణీకరించాడు. అటు వ్యక్తి కూడా ఒక రాజుగా ప్రజలకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఎంతమంది రుణీకరించాడు, సేవలు వచ్చాడు, వీళ్ళు ఎందుకు కాను కోసం వచ్చిన రుణీకరించేవాడు కొంతమంది ఉంటారు. హల్లెలూయా, అవునా కదా, మనకు తెలిసి సేవకులకి ఆ బాధ ఏంటో. ప్రైజ్ లో ఎంతో మంది తృణీకరి, అబ్బా భోజనం టయానికి వచ్చాడు ఒక చెప్తుంది నాకు వాసన వస్తుంది వాళ్ళని అన్నవాడు మనన్నారా అంటారా లేదా? ప్రైజ్ లో తింటే అయ్యా ఉండండి అక్కడికి తీసుకోండి అని వాళ్ళు చెప్పాలి, మనమే పెడితే మొత్తం వేసుకెళ్ళాడు సంచులో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి సమూయేలు 17:28 దావీదును ఎలా తృణీకరిస్తున్నారు చదవండి అక్కడ. మొదటి సమూయేలు 17:28 దేవునికి మహిమ కలుగునుగాక. వినబడగా కోపం వచ్చి అదిగో చూడండి ఎలా నీ గర్వమును అదిగో చలిదానం తెలిసిన వాక్యాన్ని తృణీకరించారు అన్నదమ్ములే. నీకేం తెలుసురా, వాళ్ళు ఎవరు యుద్ధం చేయలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. గొల్లియాతను పడగొట్టడానికి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చివరి పాయింట్, 5వ పాయింట్ ఎవరట, ఎన్నిక లేని వాడిని దేవుడు ఏం చేస్తానన్నాడు. యెషయా గ్రంథం 60:22 వచ్చింది చదవండి. యెషయా గ్రంథం 60:22 వచ్చిన త్వరగా చదవాలి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అన్నదమ్ములు కూడా గుర్తించాల యోసేపుని. అరే కలలు కనేవాడా, లెక్కలేనట్టు వీడు కలలు కనేవాడా, యోసేపుని పట్టుకుని ఎన్నో మాట్లాడు. ఆయన ద్వారా ఎంత జనాన్ని దేవుడు ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిక లేని గొప్ప జనముకు చేస్తే యోసేపు జీవితం నెరవేరిందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు దగ్గరికి అన్నదమ్ములందరూ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. తండ్రి కూడా అక్కడికి అక్కడి నుండి ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక. 70 మందితో కొన్ని లక్షల దేవుడు చేస్తాడండి. ఎన్నిక లేని వారి గొప్ప జనమగినట్టు చేస్తానన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన పిలుపు మన ఏర్పాటు ఏంటి గుర్తుపెట్టుకోండి. దేవుడు గనులు పిలవలేదండి, గొప్పవారిని పిలవలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని పిలిచాడట? వెర్రివారిని, బలహీనులను, నీచులైన వారిని, ధృవీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని. ఈరోజు ఆ లిస్టులో మనం ఉంటాం, ఒక్కొక్క లిస్టులో. చిన్నప్పుడు నేను అదే అనుకున్నాడు, ప్రభా నాకేం తెలియదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఒక గొప్ప జనమగునట్లు చేశాడు. అనేక బ్రాంచీలు ఇచ్చాడు, ఇంత సంఘాలను ఇచ్చాడు, ఇంత సమూహాన్ని ఇచ్చాడు, ఇంతమంది ఒక బ్రదర్స్ సిస్టర్స్ని ఇచ్చాడు. ఈ స్థితులు అన్నదమ్ములు రక్త సంబంధుల కన్నా ఈ ప్రేమను చూపించాడు. ఈరోజు మా కోసం దేవునికి మహిమ కలుగును గాక. పైగారి కోసం మా ప్రాణం ఇస్తానని ఇంత ప్రేమ కలిగిన వాడు కూడా దేవుడు ఇచ్చాడంటే ఎక్కడ ఇది ఎక్కడ నుంచి దొరికిందంటే దేవుని బట్టి, ఆయన బట్టి. ప్రియ దేవుని పెట్టారు. మన నువ్వు వచ్చుకో, ఉద్యోగం చేసుకో. నేను ట్రైనింగ్ వెళ్ళిన కూడా నన్ను లాక్కొచ్చారు, టీపీఎంలోకి వెళ్ళిన కూడా తీసుకొచ్చారు. నువ్వు వచ్చి జాబ్ చేసుకో వద్దని నన్ను చేశారు. హల్లెలూయా. ఈ రోజు అందరు నా దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేశారు. నన్ను బట్టి తల్లిదండ్రులు విజయవాడ వచ్చారు, మా అన్నయ్య మా పిల్లలు ఇక్కడికి వచ్చారు, మా మేనల్లులు వచ్చారు, మా బాబాయ్ పిల్లలు వచ్చారు, మా రక్తస్థ మా బంధువులు అనేక మంది వచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నిక లేని వారి గొప్ప జన్మగా చేస్తానని వాక్యం నా జీవితంలో నెరవేరింది. మీ జీవితంలో కూడా దేవుడు నెరవేరేలా చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే మాట గిద్యోను కూడా అన్నాడు, మేము ఎన్నిక లేని వారు అయ్యా. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, లేదు దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన సేవకు నిన్ను పిచ్చుకున్నాడు కనుక ఈరోజు గొప్ప సేవ చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ మనల్ని దేవుడు సిగ్గుపరచడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు ఎక్కడ ఎన్ని చేతులు చాపక్కర్లా,
దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆమేన్. మనం ఎవరు అండి? రాజకుమారులు, రాజబిడ్డలం, మన తండ్రి రారాజు. ఎక్కడికి వెళ్ళి మేము పేదవాడు అయ్యా, మేము బలి అనొద్దు. మన తండ్రి రారాజు, నన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, యాజక సమూహము మనము. ఆమేన్. రాజులని ఎవరయ్యా మీరంటే, మన రాజులని యాజక సమూహాలు మేమని చెప్పాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా అంటున్నాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని మీరు చూడండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకున్నాడు, బలవంతుని సిగ్గుపరచుడు బలహీనులు ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ గారు అన్నారు, నన్ను ఆమె సేవ చేస్తున్నారు. ఏంటో ఇన్ని పుట్ట ఒకసారి చూడలేదు. ఆ తర్వాత టీవీలో చూస్తాను, అమ్మో టీవీలో కూడా చెప్తున్నావా, ఇలా అసలు ఏంటి ఇంత ఇది. ఇప్పుడు ఆమె వాడి సార్లు 3 సార్లు పిలిచేటట్టు దేవుడు చేస్తాడు. వాడి సంగతిలో అమ్మగారు ఈ అయ్యగారినే పిలవండి అంటున్నాడు. ఈయనయ్యా ఏదో ఎర్రివాడు చిన్నవాడు తెలియదు అనుకోని, ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా పాంప్లెట్లు పుట్టు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎర్రివాడిని ఎన్నుకునే దేవుడు ఆయన. కాబట్టి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఈరోజు ప్రభువా, నువ్వు నన్ను పిలువబట్టి నేను నీ సేవకు రాగలిగేదయ్యా. అందరూ తలలు వంచి దేవుని సన్నిధిని కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు